ఎత్తుపెట్టిన కానుకలు దేవుడు ఆశీర్వదించి దీవించినట్లు ప్రార్థన చేసుకున్నామండి. అందరూ కంటిన్యూ చేసుకుందాం. శిరీష చిన్న ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా పెట్టుతో కలిసి ప్రార్థన చేయాలి. మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరికి చరణాన్ని తెలియదేవా, నీకు తెలుసు దేవా. అవసరాలన్నీ మీరు తీర్చండి దేవా. స్తోత్రం దేవా. అయా సేవకులు తోడుకుని దేవా, సేవకులకి ఇచ్చిన పిల్లలు పట్టుకుంటున్నారయ్యా. అయా నాలుగు ఇచ్చిన నాలుగు సంఘం మీరు ఆశీర్వదించండి దేవా. మీ స్తోత్రం దేవా. అయా పరిశుద్ధ మీ స్తోత్రం దేవా. అయ్యా నాకైతే ప్రార్థనలు రాదు దేవా. నాకు ప్రార్థన నేర్పించండి దేవా. అయ్యా మీ స్తోత్రం దేవా. సర్వోన్నత సర్వాధికారి మీ స్తోత్రం దేవా. అద్భుతకరంగా మీ స్తోత్రం దేవా. పరిశుద్ధ మీ స్తోత్రం దేవా. అయా మన ప్రార్థన ఆలకించిన యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఫేస్బుక్ యూట్యూబ్లో ఒక వార్త వినబడుతుంది. అదేంటంటే ప్రవీణ్ పగడాల గారని ఒక మంచి దైవజనుడు క్రైస్తవుల పక్షంలో నిలబడి దేవుని సేవకులకు, సంఘాలకు, క్రైస్తవులకు ముఖ్యంగా అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని ఆపడానికి ఒక బలమైన సాధనంగా అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడే గొప్ప సామర్థ్యం ఆ దైవజనుడు దేవుడు ఇచ్చాడు. అయితే గత మంగళవారం ఆయన ఒక మీటింగ్ చూసుకుని వస్తూ ఉంటే కొంతమంది దుండగులు ఆయన మీద భయంకరమైనటువంటి దాడి చేయడం వల్ల